దేవాలయం కోరేటి నా ప్రభు, నా హృదయం నీ కొరకే వేచెను నా ప్రభు, విశ్రాంతి నొందుమా నా హృదయమందునా. ఎందాక నిన్ను బయట నిలువబెట్టెదమయ్యా, కన్నీటితో నీవు మాకై కనిపెట్టుచుంటివయ్యా. హృదయా దేవాలయం కోరేటి నా ప్రభు, నా హృదయం నీ కొరకే వేచెను నా ప్రభు, విశ్రాంతి నొందుమా నా హృదయ. In the beginning, పాస్టర్ గారు, ఇన్ ద బిగినింగ్ అనే జెనసిస్ 1:1తో మొదలు పెట్టి రెవల్యూషన్ వరకు వెళ్తారా ఈ రోజు అంటే, నో. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్. హీ క్రియేటెడ్ 2 types of dimensions. One is earth, another is heavens. ఆ హెవెన్స్ అంతా సెటిల్ చేస్తాడు. బట్ దెన్ వీ నీడ్ టు రియలీ అండర్స్టాండ్ ది ప్రైమ్ ఏంజల్, ద లూసిఫర్ కేమ్. ఆ లూసిఫర్ వచ్చాడు, అంత డిస్ట్రాయ్ చేసేసాడు, అంత కింద మీద అయిపోయిన తర్వాత 2వ వచనంలో చదువు, భూమి నిరాకారంగాను శూన్యముగాను. ద రీజన్ బిహైండ్ ఇస్ ద లూసిఫర్. అంత శూన్యంగా నిరాకారంగా మారిపోయాడు. ఆల్రైట్, అండ్ నౌ ద రీక్రియేషన్ బిగిన్స్. చీకటి అగాధ జలం మీద ఉన్నది, దేవుని ఆత్మ జలాల పైన అలాడుచుండెను. So that's the second verse. And the third verse begins. God said, light be. And let there be light. Adi mana translation. He said, light be. And there is a revelation here. Everything was in dark. Everything was dark. He wants to create now. ఆయన ఇప్పుడు సృష్టించాలి, మరలా సృష్టించాలి, జీవాన్ని తీసుకురావాలి, చాలా విషయాల్ని సృష్టించాలి. But then to create all those things, many people think, జాగ్రత్తగా గమనించండి, many people think light is a creation. God himself is a light. ఏ లైట్ అయితే మొదటి రోజు వచ్చిందో అది సన్లైట్ కాదు. సన్లైట్ కేమ్ ఆన్ ద 4th day. సూర్యుడు 4వ రోజు వచ్చాడు. లైట్ ఇస్ నాట్ ఎ క్రియేషన్ ఆఫ్ గాడ్. He said light be, and then he separated the darkness and the light. అంటే already there was a light already, because he is the light. ఆయనే దేవుడు, ఆయనే వెలుగు, కానీ చీకటి కమ్మేస్తున్నది. So he said let there be light కదా. He said light be అన్నాడు. So the light came, which was already. అంటే ఆయన ఏం చేస్తున్నాడు అంటే, జాగ్రత్తగా గమనించండి, ఆయన చేసిన పని ఏంటి అంటే, బిఫోర్ he would create anything, he would speak everything. ఆయన ఏం కోరుకున్నాడు అంటే, ఇప్పుడు నేను మాట్లాడి సృష్టించాల్సిన అన్ని వెలుగులోనే జరగాలి. అది వెలుగులోనే జరగాలి. చీకట్లో పలకడాయన, పాపంలో పలకడాయన, ఆ చీకటి, అంధకారం, ఆందోళన, కష్టాలు, నష్టాలు, ఈ ఎన్ని చీకటితో సమానం, వాటిలో పలకడాయన. He will not. First he said light be, and when the light came, in the light he spoke. అందరు గట్టి చెప్పండి, in the light he spoke అనని. In the light he spoke. So ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఒక చాలా ప్రాముఖ్యమైన ఒక రెవల్యూషన్ ఐ వాంట్ టు స్పీక్ టు యూ. రెవల్యూషన్ ఏంటంటే, ప్రత్యక్ష
ప్రాముఖ్యత ఏంటి అంటే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ స్పీకింగ్. నో 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 నో, ఇట్ ఈస్ నాట్ అబౌట్ నేను ఎప్పుడు చెప్తాను కదా, డిక్లేర్ చేయండి, రిలీజ్ చేయండి, డిక్లేర్ చేయండి. రాజులు శాసించి విడుదల చేస్తారని చెప్తా ఉంటారు. శాసించటం, విడుదల చేయటం అనేది గొప్ప సంగతి కాదు. యూ కెన్ డూ ఇట్ ఎనీ టైమ్ యూ వాంట్. ఓపెన్ యువర్ మౌత్ అండ్ సే, ఐ డిక్లేర్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్, లెట్ ఇట్ బి అని చెప్పండి. వస్తుందో లేదో చూద్దాం. So it's not about declaring, it's not about releasing. No, it is actually declaring and releasing in the light. When you are enlightened, నువ్వు వెలిగించబడాలి. ఎప్పుడైతే నువ్వు వెలిగించబడతావో, ఎప్పుడైతే నీ జీవితంలో వెలుగు వస్తుందో, ఆ వెలుగు ప్రెసెన్స్ లో, ఆ వెలుగు శక్తితో, ఆ వెలుగునే యేసుక్రీస్తులో నువ్వు ఉన్నప్పుడు, ఆ జ్ఞానంతో, ఆ విజ్డమ్ తో, ఆ మై గాడ్, ఆ డివైన్ లైట్ లో when you speak, it will happen. Come on. And what is light? Jesus said, I am the light of the world. అంటే దానికి అర్థం ఏంటి అంటే, ఆయన ఇంకా లోపలికి వెళ్తే ఆ వెలుగు దీపం గురించి ఆయన ఏమంటున్నాడు అంటే, you need to really understand, if you have to walk, you need to have a lamp to show you the way. సో నీ దీపం నాకు ఎలాగ ఉన్నది? ఎలా ఉన్నది? So if there is no deepa, if there is no light, what does it mean? Thy word is the light. నీ వాక్యమే ఆ వెలుగు. అంటే నీకు ఏ వాక్యం తెలియకుండా, వాక్యంలో ఉన్న విషయాలే నీకు తెలియకుండా నా ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వాలంటే, how on earth can you expect such a thing? How on earth? That's the reason coming to church, listening to the word. Coming to the church is not going to help you. Going to the church is not going to help you. ఏ సంఘాన్ని పడితే అక్కడ సంఘానికి వెళ్ళిపోతే అది నీకు ఏ హెల్ప్ రాదు. నీ జీవితానికి ఏ సమస్యలు నేను విడిచిపోవు. Because you do not really understand what is light. This light is the word. It is not the sunlight. It is the word. అంటే సంపూర్ణమైన ఆ వాక్యం, ఆ దేవుడైన ఈ వాక్యం, ఆ వాక్యంలో నిలబడి ఆ వాక్యంలో మాట్లాడుతున్నాడు అన్నమాట. Let there be an expanse, he said, between this waters and that waters, and the sky was created. Power is in that light. ఆ లైట్ లో పలకాల్సిన ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ. Do you know the word? ఎంత తెలుసు ఆ వర్డ్, ఆ వాక్యం ఎంత తెలుసు? Everything works on the laws. Amen. Praise the Lord.